హలో ఫ్రెండ్, క్రిస్పీ పెసరట్టు చేయబోతున్నాను. దానికి ఇక్కడ నేను 1 గ్లాస్ పెసర్లు తీసుకున్నాను. క్రిస్పీనెస్ కోసము రేషన్ బియ్యం 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇది నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేనైతే నైట్ నానబెడుతున్నాను. నైట్ నానబెట్టేసుకొని ఉదయమే వాటిని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని వాటర్తో మంచి నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నానబెట్టేసుకోవాలండి. ఉదయమే వాటిని మళ్ళీ శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడిగేసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా దానిలో ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను. మన కారం తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం ప్లస్ సాల్ట్ కూడా. సో మిక్సీ పట్టేయాలి. ఈ విధంగా ఉంటుందండి టెక్స్చర్. మరీ థిక్గా ఉండద్దు, మరీ లూజ్గా ఉండద్దు. ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని దానిపైన జస్ట్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు. మంట సిమ్లోనే పెట్టుకొని మనము పెసరట్టు కావాల్సింది వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. సన్నగా మంచిగా చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని సైడ్స్కి ఆయిల్ అప్లై చేసి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోతాం. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత తీసేసి 2 సైడ్స్ కూడా ఇలా ఫ్రై చేసేసుకొని మనము ఒక దానిలోకి ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అలా మిగతా పిండి కూడా అలానే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలండి. క్రిస్పీనెస్ ఎక్కువ రావాలండి. సిమ్లోని మాత్రం చేయాలండి. సో ఇలా మనము దీన్ని పల్లి చట్నీతో మనము ఇలా పెసరట్టుని ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇక్కడైతే మా పాప తిన్నదండి, చాలా బాగుందన్నారు. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.